హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో పిల్లలు తల్లిదండ్రులు చూపించే వాత్సల్యపూరితమైన బాధ్యతను అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ప్రేమతో చెప్పినా కోపంతో చెప్పినా అది మీ శ్రేయస్సు కోసమే అన్న విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రస్తుత బిడ్డలకు విలువలతో కూడుకున్న జీవితాన్ని అందించాలి. మనం ప్రోగు చేయవలసింది ఆస్తులు కాదండి, విలువలు. అలా విలువలతో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా కూడా తల్లిదండ్రుల్ని సమాజాన్ని గౌరవిస్తారు. ఏ విధమైన పొరపాటు చెయ్యరు. పొరపాటు చేసేటప్పుడు ఆలోచిస్తారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరుస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అందువల్ల మనం పిల్లలకు విలువలతో కూడుకున్నటువంటి విషయాల్ని అందించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక్కొక్కసారి తొందరపడినా, ఒక్కొక్కసారి చేయకూడని పనులు చేసినా వారిని మనం క్షమించాలి, క్షమాపణ కలవాలి. ఎందుకంటే మన పిల్లలు మంచి చేసినా పొరపాటు చేసినా దగ్గరకు తీసుకోవలసింది మనమే. మంచి చేసేటప్పుడు ఏ విధంగా వారిని ప్రేమాభిమానాలతో చూస్తామో, చెడు చేసినప్పుడు కూడా బాధ్యతాయుతంగా తీసుకొని ఇది తప్పు, ఇలా చేసి ఉండకూడదు, ఇంకా దాన్ని తిరిగి తీసుకులేనప్పుడు వారిని శిక్షించకూడదు. మనం దానివల్ల ఉపయోగం లేదని కూడా మనం తెలుసుకోవాలి. ఆ శిక్ష ఇతరులు మారే విధంగా ఉండాలి తప్ప తన పిల్లలు బాధపడే విధంగా, వారు వేరొక రకమైన చర్యలు తీసుకునే విధంగా ఉండకూడదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వాస్తవంగా తమిళనాడులో జరిగే ఒక విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియపరుస్తున్నాను. ఒక కూతురింటికి తండ్రి వెళ్ళాడండి. ఆ తండ్రిని చూడగానే కూతురు అవాక్కైపోయింది, చాలా బాధపడింది, ముఖం చూడలేకపోతుంది. ఏదో కంఫర్ట్గా ఉండట్లేదు, సౌకర్యవంతంగా ఉండట్లేదు. నాన్నగారిని చూడగానే వెంటనే ఆయన, అమ్మా నేను నిన్ను చూడడానికి వచ్చాను, నువ్వే విధంగా ఆందోళన చెందనవసరం లేదు, నా కూతురు ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని వచ్చా అని వెంటనే ఇంట్లోకి వెళ్తాడనమాట. ఇంట్లోకి వెళ్ళేటప్పటి కూతురు తెలియని బాధ, తండ్రికి ఏం చేయాలో, తండ్రిని ఎలా చూసుకోవాలో, తండ్రికి ఏం పెట్టాలో చాలా బాధపడిందనమాట. కారణం ఏంటంటే ఇంట్లో ఏమీ లేవు, పిడికిడి బియ్యం కూడా లేవు. అంత దీన స్థితిలో కాపురం చేస్తుంది. కారణం ప్రేమ వివాహం, తొందరపాటు నిర్ణయం. ముఖ్యంగా పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మంచైనా చెడైనా తల్లిదండ్రుల యొక్క అనుమతిని, తల్లిదండ్రుల యొక్క సలహాను, తల్లిదండ్రుల యొక్క సూచనలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరొకటి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అల్లారముద్దుగా తల్లిదండ్రులు పెంచారు, చక్కటి విద్యాభ్యాసాన్ని అందించారు. కానీ ఆ అమ్మాయి 20 సంవత్సరాల తల్లిదండ్రులు చూపెట్టిన వాత్సల్యాన్ని విడిచిపెట్టి కేవలం 2 సంవత్సరాలు పరిచయమైన ఒక అబ్బాయితో లేచిపోయిందండి. రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక తల్లిదండ్రులకు తన ముఖం చూపెట్టలేక వేరే కాపురం ఎక్కడో ఉంటుంది.
విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. బాధపడి కొన్ని విపరీతమైన ధోరణులు చేయకుండా కక్షాపూరితమైన విషయాలని పక్కన పెట్టి, ఇదంతా ఎందుకు చెప్తానంటే సమాజంలో చాలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారిని సరిదిద్దుకునే అవకాశం ఉంటే ఓకే. సరిదిద్దుకోలేని అవకాశము కానీ జరిగితే ఖచ్చితంగా మనమే ఆలోచించాలి. చాలామంది ఆలోచించట్లేదు. అదొక రకమైన పరువుకి సంబంధించిన విషయంగా భావించి ఇంకా విషయాన్ని జటిలం చేసి సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా తయారవుతున్నారు తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి. కానీ ఈ తండ్రి అలా చేయలేదండి. ఇంట్లో పరిస్థితిని చూశాడు, కూతురి యొక్క బాధను గమనించాడు. ఒక్కసారి వంటగదిలోనే ఒక్కసారి చూశాడు. కూతురు వేరే గదిలో ఉంటూ ఏం చేద్దామని దుఃఖపడుతున్న సమయంలో ఒక్క బియ్యపు గింజ కూడా, ఒక్క కూరగాయ కూడా ఇంట్లో లేదు. ఎలా బ్రతుకుతున్నారు? ఏదో విచ్చలవిడిగా తిరుగుతున్న అల్లుడు, ఏదో ఉద్యోగం ఉందని ప్రేమ వివాహం, పొరపాటు చేసింది అమ్మాయి. మరి తల్లిదండ్రులు సరిదిద్దాలి కదా. అందుకే తండ్రి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక గంటలో ఒక ఆటోతో 4 నెలలు 5 నెలలకు సరిపడినటువంటి బియ్యం కానీ, కూరగాయలు కానీ, పప్పులు కానీ అన్నీ సర్వం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించాడు. కూతురు కళ్ళ నుండి నీరు కారిపోతుంది, ఆగట్లేదు. తను ఎంత పొరపాటు చేసిందో అర్థమవుతుంది. కానీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదు. ఎందుకంటే వివాహం, భారతీయ వివాహం చాలా అద్భుతమైనది. ఒక్కసారి మనం స్త్రీ అనేది తాళి కట్టించుకుంటే దాన్ని చాలా పటిష్టంగా చూసుకుంటుంది అన్నమాట, పవిత్రంగా చూసుకుంటుంది. భర్త ఎలాంటి వాడైనా ఆ స్త్రీ ఆ మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత నరకం చూపెట్టినా ఇల్లాలు మాత్రం ఇంటి దాటి వెళ్ళడానికి ఇష్టపడదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయనుకోండి. చాలా మనం చూస్తున్నాం, వాస్తవంగా చూస్తున్నాం. ఈ మధ్య విపరీతమైన ఆలోచనలతో, ఆకర్షణతో లోనై భర్తను చంపడం, అవతల వాళ్ళు అడ్డు పెట్టుకొని, అదేవిధంగా మగవాళ్ళు కూడా భార్యలను, తల్లిదండ్రులు కానీ వాళ్ళ అత్తమామలు వాళ్ళు కూడా హింసించి బాధలు పెట్టడం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ఉండకూడదు. పిల్లలు తప్పు చేశారు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే ఏదో రూపంలో దాన్ని సరిదిద్దాలి. ఇక్కడ తండ్రి ఆ విధంగా సరిదిద్దడానికి ప్రయత్నం చేశాడు. ఆ సరుకులన్నీ కూడా పెట్టి, అమ్మ బాధపడకు, నీకు కూడా మంచి రోజులు ఉన్నాయి అని ధైర్యం చెప్పాడు. నువ్వు తప్పు చేశావని నీ మీద మేము ఏ విధమైన ఒక ఏదో పరువుకి సంబంధించిన విషయం, సంఘం ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది, 10 మంది ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలు మేము పెట్టుకుంటే ఇంతవరకు నేను రానమ్మా. నీపై వాత్సల్యం, నీపై ఉన్నటువంటి అమితమైన ఆ రక్త సంబంధం, ప్రేమ ఇంతవరకు తీసుకొచ్చింది. నన్ను చూడగానే అవాక్కైపోయావు, ఊహించలేదు నువ్వు. మరి మేము ఎంత బాధపడుతున్నావో కూడా నీకు తెలుసు, మా మనసేంటో తెలుసు. మరి సరిదిద్దుకోలేని పొరపాటు చేశాం. సరిదిద్దుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మేమే సరిదిద్దుండేవారం. సరిదిద్దుకోలేము.
కాబట్టి చేసిన పొరపాటు మరలా పెద్దది కాకుండా ఆ పొరపాటును మరిచిపోయి బాధ్యతాయుతంగా జీవితం కొనసాగించాలి అనే భరోసా తల్లిదండ్రులను మేము ఇవ్వాలి. అందుకే వచ్చానమ్మా, ఏం బాధపడకు, నీకు మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత మరలా తండ్రి వచ్చేటప్పటికి ఆ ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా సర్వ సుఖాలు కనబడే విధంగా ఉన్నాయి. తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కూతురు కూడా వెంటనే సాదరంగా ఆహ్వానించి, నాన్న, నా వంట, నా చేతి వంట తిని నాన్న, అమ్మ ఎలా ఉంది, అమ్మ ఎందుకు రాలేదు, నేను పొరపాటే చేశాను కానీ సరిదిద్దుకునే అవకాశం నాకు లేదు, మీరే సరిదిద్దుతున్నారు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా, నా సంతోషాన్ని మీ ఇద్దరితో పంచుకోవాలని ఉంది, అమ్మను కూడా తీసుకురండి అని చాలా బాగా కన్నీరు పెట్టుకుంటుంది అమ్మాయి. సరేనమ్మా, ఖచ్చితంగా మరొకసారి వచ్చిన అమ్మని తీసుకొస్తాను. మరి చూసావా, ఈ సంసారాన్ని భద్రంగా ఉంచుకో. అల్లుల్లో కూడా మార్పు వచ్చింది, వాడికి కూడా బాధ్యత తెలిసింది, అందుకే నీ సంసారం ఎంత గొప్పగా ఉంది. కాబట్టి పొరపాటు ఏదో జరిగింది, దాన్ని సరిదిద్దుకునే అవకాశం నీకు కలిగింది, సరిదిద్దుకుంటున్నావు. మరలా మేము మీరు కలుస్తాం కూడా అని ఒక భరోసా ఇచ్చి తండ్రి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అప్పుడు అదే సమయంలో అల్లుడు వస్తాడు. వెళ్ళిపోయే ముందు అల్లుడు వస్తాడు. వెంటనే మామగారు కాళ్ళ మీద పడతాడు. మావయ్య గారు, నన్ను క్షమించండి, చాలా తప్పు చేశాను, తొందరపాటును చేశాను, ఎంతో గారాభంగా పెంచుకున్న మీ అమ్మాయిని నేను ప్రేమ వివాహం పేరట మోసం చేశాను, ఏ ఉద్యోగం లేని నాకు ఏదో ఉందని నమ్మబలికి అమ్మాయిని వలలో వేసుకొని మీకు దూరం చేశాను. అలాంటి నా మీద కోపాన్ని కానీ పగ కానీ పెంచుకోకుండా నన్ను ఒక కొడుకుగా భావించి నేను నిలబడడానికి గొప్ప ఉద్యోగాన్ని అందించారు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేదు. అలా అనేటప్పటికీ కూతురు అంటే ఈ త్యాగం కూడా మా నాన్నగారు చేశారా? తండ్రి ఇంత గొప్పవాడా, ఇంత ప్రాణం పెడతాడా అని ఒక్కసారి నాన్నను కౌగిలించుకుంది. నాన్నగారు, నాన్న, నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను నాన్న? రుణం ఏంటమ్మా, నా బాధ్యత. నువ్వు చేసిన తప్పు 10 మంది కూడా వేలెత్తి చూపే విధంగా ఉండకూడదని బాధ్యతగా, అప్పుడు పెళ్లి కాకముందు ఎంత బాధ్యతో, పెళ్ళైన తర్వాత కూడా బిడ్డలు సరైన స్థితిలో వాళ్ళు స్థిరపడకపోతే ఒక తండ్రిగా ఏం చేయాలో చేశానమ్మా. నా గొప్పతనం ఏం కాదురా తల్లి, ఇకనైనా మీరు చాలా సంతోషంగా ఉండండి, పిల్లా పాపలతో హాయిగా ఉండండి అని చెప్పి వారికి దీవెనలు అందించి ఇంటికి వెళ్తాడమ్మా. చూసారా తండ్రి గొప్పతనం ఎంతండి? అసలు తండ్రి ఆ మాత్రం ప్రేమ చూపెడితే ఇలాంటి ఘోరాలు నేరాలు ఎక్కడ జరుగుతాయండి? జరగవు. అందరు తండ్రులు ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇలా ఉంటారని నేను చెప్పను, నేను ఉండాలనే కోరుకుంటున్నాను. తప్పు చేసిన పిల్లలను మనం ఖచ్చితంగా వారిని సరిదిద్దుకునే అవకాశాన్ని, వారు మారే అవకాశాన్ని మనం ఇవ్వాలి తప్ప వారిపై పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రయత్నం చేయకూడదు. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. పిల్లలు తప్పు చేశారని మనం కూడా తప్పు చేస్తే నష్టపోయేది మన పిల్లలు, మనమే. సమాజం వేలెత్తి చూపెడుతుంది మనల్ని మాత్రమే. మరి ఈ తండ్రి చేసిన త్యాగం, ఈ తండ్రి చేసిన బాధ్యత, ఈ తండ్రి ప్రవర్తించిన తీరు, ఈ తండ్రి యొక్క బాధ్యత
ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి తండ్రి ఎప్పుడు గొప్పవాడేనమ్మా. పిల్లల కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెట్టే ఒక గొప్ప మనసున్నవాడమ్మా తండ్రి. తల్లి కూడా అంతే. తండ్రి అంత అవకాశం లేనప్పటికి కూడా ఆమె వాత్సల్యం చాలా గొప్పది. కన్న ప్రేమ మామూలుది కాదు కదండి. అందువల్ల తల్లిదండ్రులు ఎప్పుడు మనం గౌరవించాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గౌరవించి నేర్చుకోండి. చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతగా మెలగండి. బాధలు పెట్టకండి పిల్లల్లారా. తల్లిదండ్రులు ఎప్పుడు బాధ పెట్టకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో జరిగితే దాన్ని మీరు ఇంకో విధంగా వక్రీకరించుకోకండి. తల్లిదండ్రులకి కోపాన్ని కలిగించకండి. దాన్ని సరిదిద్దుకునే విధంగా ప్రవర్తించండి. ఎవరికి క్షమాపణ చెప్తారు మీరు? మీ తల్లిదండ్రులకే కదా. ఎందుకంతా ఏదో నామోసిగా లేకపోతే ఒక పరువుగా ఆలోచిస్తారు? తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి తప్పేముంది? కన్నీరు కారిస్తే తప్పేముంది? మన్నించమని అడిగితే తప్పేముంది? ఒకసారి పిల్లలు ఆలోచించండి. గుండె కరిగిపోతుంది కదండి. అలాంటి తండ్రి యొక్క త్యాగాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. పిల్లలు తప్పు చేస్తే వారు సరిదిద్దవలసిన బాధ్యత మనదే. సరిదిద్దలేని పరిస్థితుల్లో కూడా మనం బాధ్యతగా ఉండి ఆ కుటుంబాన్ని ఒక సక్రమైన రీతిలో ఏర్పరచాలి. కులమతాలు ఎప్పుడూ కూడా మనకి కూడి పెట్టవండి. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు కూడా ఆ ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క మనోభావాలను గుర్తించండి, గౌరవించండి. మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఆకర్షణకు లోను కాకండి. ఆకర్షణ చాలా ప్రమాదం. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీ అభిప్రాయం తెలియపరచండి. ఇక తప్పదు, వారితోనే వివాహం చేసుకోవాలి, వారితోనే మనం జీవితాన్ని కొనసాగించాలని అమ్మాయి అయినా అబ్బాయి అని అనుకునేటప్పుడు తల్లిదండ్రుల శత విధాల ప్రాకులాడండి, ప్రయత్నం చేయండి. తప్పు కాదు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులే కదా. మీకు రూపాన్ని ఇచ్చిందే తల్లిదండ్రులే కదా. అలాంటి తల్లిదండ్రులు కాదని ఏది చేసినా మీకు చాలా నరకమే. మీరు ఎంత ఉన్నతంగా ఎదిగినా మీ మనసు మిమ్మల్ని ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు, నువ్వు ఉన్నతంగా ఉండొచ్చు, తల్లిదండ్రుల పేదవాళ్ళు కావచ్చు, నువ్వు వివాహం చేసుకొని వేరొకరితో వెళ్ళిపోయినా చాలా డబ్బున్నప్పుడు కూడా నువ్వు పేదదానితో సమానం. కారణం ఏంటంటే మానసిక క్షోభ మామూలుది కాదు. విలువలు లేకుండా చేశా. విలువలు లేకపోతే మనిషి ఎందుకు? ఈ విధంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచిస్తే అసలు విశ్వమే వసుదై కుటుంబంగా ఉంటుంది కదండి. ఈ ఘోరాలు నేరాలు జరగవు కదండి. అందువల్ల మనందరం ఆలోచిద్దాం. పెద్దలుగా మనందరం ఆలోచిద్దాం. ఏదైనా పిల్లలు పొరపాటు చేస్తే సరిదిద్దాం. పిల్లల పొరపాటు చెయ్యకుండా మనం ప్రయత్నం చేద్దాం, మనం పెంచుదాం, విలువలు నేర్పుదాం. ఇదే నేను నా విద్యార్థులు కానీ, నా పిల్లలకు కానీ, విద్యార్థులు కానీ, సమాజంలో ఉన్న అందరికి కూడా నేను అందిస్తున్నది ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు ఈ వీడియోని చూసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ షేర్ చేయండి. తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా ఈ వీడియోను చూడాలి. చూసి మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇది వాస్తవమైనటువంటి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, తప్పు చేసేటప్పుడు ఎవరు క్షమాపణ తీసుకోవాలి, ఎవరు బాధ్యతగా ఉండాలి, తప్పుని పెద్ద చేయకుండా ఏ విధంగా చేయాలి, తల్లిదండ్రులు ఎలా బాధ్యత ఉండాలి, పిల్లలు తప్పు చేసేటప్పుడు ఏ విధంగా మనం మసులుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలు మీకు అందించాను. మరి మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఇది 10 మందికి షేర్ చేసి పంపిస్తారని
మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.